నమస్కారం. మన భారతీయ పురాణాలలో ప్రతి పుట్టుక వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ప్రతి కథ వెనుక ఒక దివ్య రహస్యం ఉంటుంది. మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి ఎలా జన్మించారు? ఒక రాజు తపస్సు, ఒక అప్సరస శాపం, ఒక మత్స్యకన్య సుగంధం, వీటన్నింటి కలయికే ఈ అద్భుత గాథ. ఈరోజు మనం ఉపరిచర వసువు కథ నుండి వేదవ్యాసుడి జననం వరకు సాగే ఈ అద్భుత ప్రయాణాన్ని చూద్దాం. చేది దేశానికి ప్రభువు వసువు ఇంద్రుడితో సమానమైన పరాక్రమవంతుడు. ఒకనాడు వేటకి వెళ్ళిన రాజు అడవిలోని ప్రశాంతతను చూసి ముగ్ధుడై రాజ్యాన్ని వదిలి తపస్సు మొదలుపెట్టాడు. రాజు నిష్టకు మెచ్చిన దేవేంద్రుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: రాజా, నీవు ధర్మం తప్పని వాడివి. నీవు అడవిలో ఉండడం కంటే రాజ్యాన్ని ఏలుతూ ధర్మాన్ని రక్షించడమే లోకానికి మేలు. నీ తపస్సుకు మెచ్చి నీకు కొన్ని దివ్య కానుకలు ఇస్తున్నాను. దివ్య విమానం, దీనివల్ల ఆయనకు ఉపరిచరుడు అంటే ఆకాశంలో తిరిగేవాడు అని పేరు వచ్చింది. ఇంద్రమాల, ఎప్పటికీ వాడిపోని పద్మాల మాల. వేణు యష్టి, దుష్ట శిక్షణకు ఉపయోగపడే ఒక దివ్యమైన కర్ర. ఈ మూడింటిని ఇంద్రుడు వసురాజుకు ప్రసాదించాడు. నాటి నుండి వసురాజు ఇంద్రోత్సవాలను ప్రారంభించాడు. ఈ ఉత్సవాలు చేసే రాజులకు ఆయురారోగ్యాలు, సంతాన వృద్ధి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వసురాజు జరిపించిన ఇంద్రోత్సవాలకు దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రుని వరం వల్ల వసురాజుకి 5 కుమారులు జన్మించారు. ఆ 5 అనేక దేశాలకు అధిపతులైనారు. ఈ విధంగా వసురాజు సంతానాన్ని పొంది రాజర్షి అయి రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఒకసారి కోలాహలం అనే పర్వతం సుక్తిమతి అనే నదిని ప్రేమించి ఆమెకు అడ్డుగా నిలిచింది. నదీ ప్రవాహం ఆగిపోవడంతో వసురాజు తన కాలితో ఆ పర్వతాన్ని పక్కకు నెట్టాడు. ఆ పర్వతానికి నదికి పుట్టినవారే వసుపదుడు మరియు గిరిక. కృతజ్ఞతతో సుక్తిమతి తన బిడ్డలను రాజుకు అప్పగించింది. వసురాజు వసుపదుడిని తన సేనాపతిగా చేసి గిరికను వివాహం చేసుకున్నాడు. ఒకనాడు గిరిక ఋతుమతి అయిన సమయంలో పితృదేవతల ఆజ్ఞ మేరకు మాంసం కోసం రాజు వేటకు వెళ్లాల్సి వచ్చింది. అడవిలో ఉన్న రాజుకు భార్య గిరిక సౌందర్యం గుర్తొచ్చింది. ఆ క్షణంలో ఆయన తేజస్సు స్ఖలితమైంది. అది వృధా కాకూడదని ఒక ఆకుదొప్పలో భద్రపరిచి తన పెంపుడు డేగ ద్వారా గిరికకు పంపాడు. కానీ దారిలో మరో డేగ అది మాంసం ముక్క అనుకుని దాడి చేసింది. ఆ పోరాటంలో ఆ ఆకుదొప్ప యమునా నదిలో పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో బ్రహ్మ శాపం వల్ల చేపగా మారిన అద్రిక అనే అప్సరస ఆ బిందువులను మింగింది. 10 నెలల తరువాత జాలరులు ఆ చేపను పట్టుకుని కడుపు చీల్చగా అందులో ఒక మగ శిశువు, ఒక ఆడ శిశువు కనిపించారు. ఆశ్చర్యపోయిన జాలరులు వారిని తమ రాజు దాసరాజుకు ఇచ్చారు. అప్సరసకు శాపం తీరి దివ్యలోకానికి వెళ్ళిపోయింది. ఆ మగపిల్లాడు మత్స్యరాజు అయ్యాడు. ఆ ఆడపిల్ల మత్స్యగంధి సత్యవతిగా పెరిగింది. సత్యవతి తన తండ్రి ఆజ్ఞ ప్రకారం యమునా నదిలో నావ నడుపుతూ ఉండేది. ఒకరోజు పరాశర మహర్షి తీర్థయాత్ర చేస్తూ ఆ నావ దగ్గరకు వచ్చారు. సత్యవతిని చూడగానే ఆయన తన దివ్య జ్ఞానంతో ఆమె సామాన్యురాలు కాదని, వసురాజు పుత్రిక అని గ్రహించాడు. పరాశరుడు ఆమెను కోరగా సత్యవతి లోకనిందకు భయపడింది. కాని ముని ఆమెకు 2 వరాలు ఇచ్చారు. ఆమె కన్యాత్వానికి భంగం కలగదు. ఆమె శరీరం నుండి వచ్చే చేపవాసన పోయి 1 యోజనం దూరం వరకు సుగంధం వెదజల్లుతుంది. అప్పటి నుండి ఆమె యోజన గంధి అయింది. వారి పవిత్ర సంగమం వల్ల సత్యవతికి సూర్య తేజస్సుతో కృష్ణ ద్వైపాయనుడు జన్మించాడు. నల్లగా ఉండడం వల్ల కృష్ణ, ద్వీపంలో పుట్టడం వల్ల ద్వైపాయనుడు, కృష్ణ ద్వైపాయనుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. పుట్టగానే ఆయన పెరిగి పెద్దవాడై జింక చర్మపు వస్త్రంతోనూ ఎర్రని జడలతోనూ దండ కమండలాలను ధరించి తన తల్లికి మొక్కి ఇలా అన్నాడు: అమ్మా, నీకు ఎప్పుడు అవసరమైనా నన్ను తలుచుకో, నేను ప్రత్యక్షమవుతాను.
ఆయనే వేదాలను 4 భాగాలుగా విభజించి వేదవ్యాసుడు అయ్యారు. మనకు పంచమ వేదమైన మహాభారతాన్ని అందించారు. చూసారుగా, సత్యవతికి కలిగిన ఆ దివ్య సుగంధమే మున్ముందు కాలంలో శంతన మహారాజును ఆకర్షించి ఆమెను హస్తినాపుర మహారాణిని చేస్తుంది. నన్నయ్య గారు ఆదిపర్వంలో ఈ కథను ఎంతో అర్థయుక్తంగా వర్ణించారు. వ్యాస భగవానుడి జననం వెనుక ఉన్న ఈ రహస్యం భక్తితో విన్నా చదివినా పుణ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.